ఎవరికి అభ్యంతరం లేదు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నాయా, తెలుగు మీడియం స్కూల్ ఉన్నాయా? లోకేష్ ఇంగ్లీష్ మీడియం చదివాడా, తెలుగు మీడియం చదివాడా? మరి ఎందుకు చదివాడు? ఈజీ టు లెర్న్ కదా తెలుగు, నాలెడ్జ్ పెరిగే తెలుగు వల్ల కదా. మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు తన కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నాడు? దీనికి మన హిపోక్రసీ ఉండకూడదు. ఇప్పుడు నేను నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించాను. మనం అందరము ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదివించుకుంటూ ఉపన్యాసాలు మాత్రం హిపోక్రసీతో ఇస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అంట నేను. ఇప్పుడు మీకు ఇది చంద్రబాబు నాయుడు మరి మాతృభాషలో ఈజీ టు లెర్న్ కనుక, మన నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్తో రాదు కనుక మీరు తెలుగు మీడియం స్కూల్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని ఎందుకు అనుసరిస్తలేరు? ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు గవర్నమెంట్లో ఉన్నాయి? ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు నేర్పిస్తున్నారు? బ్యాన్ చేయండి ఇంగ్లీష్ మీడియం. అంటే ప్రాక్టికల్గా ఏంటి? నిజం, మాతృభాషలో నేర్చుకోవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది, సులభంగా నేర్చుకుంటారన్నది వాస్తవం, కాదని ఎవ్వరూ డిస్ప్యూట్ చేయరు. సైంటిఫిక్గా ప్రూవెన్, అది ప్రపంచమంతా ప్రూవెన్. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ఇలా ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్. మనకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంతర్జాతీయ వాణిజ్యం ఎలా జరుగుతోంది? జపనీస్ యెన్లో జరగడం లేదు, చైనీస్ యువాన్లో జరగడం లేదు, జర్మన్ ఫ్రెంచ్ కరెన్సీలో జరగడం లేదు, రష్యన్ రూబుల్లో జరగడం లేదు. ఇవాళ అంతర్జాతీయ వాణిజ్యము, అంతర్జాతీయ పెట్టుబడులు అన్నీ కూడా మీకు ఇవాళ ఇంగ్లీష్లో ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ మూలమైన డాలర్లో జరుగుతున్నాయి. అందువల్ల ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్. ఇలా మీరు లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ నాలెడ్జ్, మీకు అవును నచ్చినా నచ్చకపోయినా మీరు ఒక టాపిక్ పైన కావాలి సమాచారం అంటే మాతృభాషలో దొరుకుతుందా? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే నిజం, లాంగ్వేజే నాలెడ్జ్ కాదు, కరెక్ట్. కానీ లాంగ్వేజ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. లాంగ్వేజ్ కరెక్ట్, లాంగ్వేజ్ వల్లే నాలెడ్జ్ కాదు, లాంగ్వేజ్ ఓన్లీ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కానీ ఇవాళ మీరు చంద్రబాబు నాయుడుకు నా సూటి ప్రశ్న, మీరు ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ కావాలి, నీకు అది ఇంగ్లీష్లో దొరుకుతుందా, తెలుగులో దొరుకుతుందా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డాక్యుమెంట్ కావాలి, ఇంగ్లీష్లో దొరుకుతుందా, తెలుగులో దొరుకుతుందా? అదంతా వదిలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ కావాలి నాకు, ఎస్బీఐ రీసెర్చ్, అది ఇంగ్లీష్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా? అసలు అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా. సో నాలెడ్జ్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుగులో దొరుకుతాయి నాకు చెప్పండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎన్ని తెలుగులో అందుబాటులో ఉన్నాయో నాకు చెప్పండి. గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి మీరు తెలుగులో చదవచ్చేమో కొంత ఉపయోగించి, బట్ తెలుగులో ఒరిజినల్ తెలుగులో హైకోర్టు జడ్జిమెంట్లు ఎన్నో అందుబాటులో చెప్పండి. సైంటిఫిక్ రీసెర్చ్, ప్రపంచంలో జరుగుతున్న మెడికల్ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ ఎంత తెలుగులో అందుబాటులో చెప్పండి. అంటే ప్రపంచ నాలెడ్జ్ ఇవాళ ఇంగ్లీష్లో ఉంది, అది డామినేషన్ ఉంది, వాస్తవం. అది మనం కోరుకోము, కానీ రియాలిటీ అది కోరుకోము. రియాలిటీ కనుక ప్రాక్టికల్ రియాలిటీ అవసరాల రీత్యా, ఉద్యోగాల రీత్యా, ఇప్పుడు మేరీల్యాండ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వల్ల ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ చదవండి. ఇంగ్లీష్ వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వేతనాలు ఎక్కువ ఉంటాయి. అదంతా వదిలేండి, మీరు ఐటీలో జాబ్స్ చేసేవారు ఎవరినైనా అడగండి, మీకు ఐటీ ఫంక్షనల్ స్కిల్స్ ఉండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా, వాళ్ళ శాలరీలు పెరుగుతున్నాయా అడగండి. అదంతెందుకు, మీరు ఒక తెలుగు టీవీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్కు 20,000 వస్తే ఇంగ్లీష్ టీవీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్కి 50,000 వస్తుంది. కెమెరాకు భాష లేదు. మీరు ఇలా తెలుగులో పనిచేసే యాంకర్కి వచ్చే శాలరీ కన్నా ఇంగ్లీష్ ఛానల్లో పనిచేసే యాంకర్కి 5 రెట్లు ఎక్కువ వస్తాయి. తెలుగులో మాట్లాడితే 10 రూపాయలు ఇవ్వరు, ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రతి హాఫ్ అన్ అవర్ 3,000 ఇస్తారు. ఎవ్రీ డిబేట్ హాఫ్ అన్ అవర్కి ఇంగ్లీష్లో 3,000 ఇస్తారు. 5 గంట సేపు అర్ణబ్ గోస్వామి డిబేట్లో నేను కూర్చుంటే 6 నిమిషం నన్ను ఒక మాట్లాడే అవకాశం వచ్చింది, కానీ 5,000 వచ్చినాయి డబ్బులు. మరి ఇది రియాలిటీ కదా, ఇది వాస్తవం. పోనీ మీరు టీవీ 9 డిబేట్లో కూర్చుంటే 5,000 ఇస్తారా నాకు చెప్పండి? 5 రూపాయలు కూడా ఇయ్యరు డిబేట్లో కూర్చుంటే. మరి ఇది రియాలిటీ కదా. మీరు ఇప్పుడు డిబేట్ ఇది ఎందుకు? బట్ దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈజ్, ఎదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. ఇవాళ మీరు హిందూ ఎడిటర్కు, ఒక తెలుగు పేపర్ ఎడిటర్కు ఒకే శాలరీ ఉందా? ఇలా తెలుగులో ఈ ఆర్టికల్ నాకు హిందూలో ఇప్పుడు నేను వెబ్సైట్లకు రాస్తాను, చాలా వెబ్సైట్ క్వింట్ అండ్ ఇలా రాస్తాను, ఒక ఆర్టికల్కి 7,000 ఇస్తారు. నాకు తెలుగులో ఒక ఆర్టికల్కి 7,000 ఇచ్చే పత్రిక చూపెట్టాడు. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ కూడా ఇవ్వవు. నేను రాశాను, ఈనాడుకు రాశాను, జ్యోతికి రాశాను, అన్నీ రాశాను. నాకు చెప్పండి ఏ తెలుగు పేపర్లో 7,000 ఇస్తారు? మరి ఎందుకున్నది ఇది? అంటే రియాలిటీ కదా. దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈజ్, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. అందుకొరకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, వట్టిగా నేర్చుకోవడం లేదు.
అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు కొడుకు అని అనకూడదు, నేను కుటుంబం గురించి మాట్లాడకూడదు, కానీ రియాలిటీ కదా. నా కొడుకు నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నాను, నా మనవరాలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తా. చంద్రబాబు నాయుడు తన మనమని కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడు. మళ్ళీ తెలుగు మీడియంలో నాలెడ్జ్ ఉంటుంది, తెలుగు మీడియం గొప్పది అని చెప్తాం మనం. ఎంత హిపోక్రసీ ఉంది మనదే. మన హిపోక్రసీ, నేను అడుగుతున్న క్వశ్చన్, మనం ట్రూగా నమ్మినాం అనుకోండి మాతృభాషలోనే విజ్ఞానం వస్తుంది, మాతృభాష ఈజీ టు లెర్న్ అని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పారు. నేర్చుకోవడం సులభం కూడా చెప్పలేదు, మీరు గమనించండి. ఈజీ టు లెర్న్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆయన ఈజీగా వచ్చింది ఆ పదం. మరి ఎందుకు మన పిల్లల్ని మన ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివిస్తలే మరి ఈజీ టు లెర్న్ అయితే? అంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు, సమాజంలో రాజకీయ నాయకుల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి, పేద పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దు ఉపన్యాసాలు చెప్తాం మనం. అరే ఇది ఎక్కడ క్లాస్ యాంగిల్ అండి? మీకు అందరికీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పెట్టండి, మాకు అభ్యంతరం లేదు, కరెక్ట్. అది 100% మాతృభాషలో విద్యాబోధన వల్లనే నాలెడ్జ్ వస్తుంది. ఐ టోటలీ అగ్రీ, దాంట్లో చంద్రబాబు చెప్పిన దాంతో తప్పేమీ లేదు. కానీ బట్ అది రియాలిటీ కదా. మన పిల్లలు ఎందుకు చదివించాం? ఇలా తెలుగుదేశం పార్టీ ఎంపీల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, తెలుగు మీడియం చదువుతున్నారా? ఈ హిపోక్రసీ మంచిది కాదంటున్నాను నేను. మీరు నిజంగా నమ్మారు కదా ముఖ్యమంత్రిగా, మరి మీరందరికీ చెప్పండి, టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేల పిల్లలందరూ తెలుగు మీడియమే చదువుకోవాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవద్దు. ఎందుకంటే ఈజీ టు లెర్న్, నాలెడ్జ్ తెలుగులో, నాలెడ్జ్కి భాషకు సంబంధమే లేదు కదా. దీనికి ఆన్సర్ చెప్పాలి కదా ఫస్ట్ క్వశ్చన్. ఇక సెకండ్ క్వశ్చన్, అసలు జాతీయ భాష అంటున్నారు ముఖ్యమంత్రి గారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో జాతీయ భాష అంటూ లేదు, ఉన్నదల్లా అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే. ఆర్టికల్ 343, మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ వాల్యూమ్ 9, ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ మై మెమరీ. సో వాల్యూమ్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి. ఈ ప్రశ్న 1940 కాన్స్టిట్యూషన్ రాసే సమయంలోనే వచ్చింది. సో కాన్స్టిట్యూషన్ రాసే సమయంలో రెండు రకాల ఒక ప్రశ్న ముందలొచ్చింది. ఆ బ్రిటిష్ ఇండియాలో అన్ని రకాలుగా అధికారం ఉన్న భాష ఇంగ్లీష్, కానీ దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంగ్లీష్నే నేషనల్ అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ చేయడంలో రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి, బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఒక బ్రిటిష్ ఫారిన్ లాంగ్వేజ్ను అడాప్ట్ చేసుకోవడం సాధ్యమయ్యే పనే కాదు ఆ రోజున్న నేషనల్ ఎమోషన్స్ రీత్యా. రెండు, ఆ రోజు లిటరసీ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ అరౌండ్ 7 to 8% లిటరసీ, అక్షరాస్యత 8% ఉన్న దేశంలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నెగ్లిజిబుల్. అందువల్ల ఇంగ్లీష్ అనేది ఉండదు, అవకాశం లేదు. ఓకే, ఇంగ్లీష్ మాత్రమే అధికార భాషగా బ్రిటిష్ పాలనలో ఉన్నట్లు ఉండదు. నెక్స్ట్ ఏమొచ్చింది, ఏం చేయాలన్నప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నిట్టనిలున చీలిపోయింది. ఒక వర్గము హిందీ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రాజ్యాంగ నిర్ణాయక సభ ప్రతినిధులు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ హిందీ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళము భారతదేశం ఐక్యంగా ఉండాలి, హిందీ అనేదే జాతీయ భాషగా ఏకైక అధికార భాషగా ఉండాలి, హిందీ దేవనాగరి లిపిలో రాయబడిన హిందీయే భారతదేశంలో ప్రజలందరూ అనుసరించాలి అని గోవిందాస్ ఇట్లాంటి వాళ్ళు వాదించారు. దీనికి నాన్ హిందీ స్టేట్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే హిందీ దేవనాగరి లిపి వేరు, ద్రవిడియన్ లిపి వేరు. ఇలా మీరు హిందీ భాష స్క్రిప్ట్ చూడండి, మన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ స్క్రిప్ట్ కంప్లీట్లీ తేడా ఉంటుంది ద్రవిడియన్ లాంగ్వేజ్ లిపి. ఈ రెండు లాంగ్వేజ్ అంటే హిందీ అండ్ దేవనాగరి స్క్రిప్ట్లో రాసే భాషల లింగ్విస్టిక్ ఫ్యామిలీ వేరు, ద్రవిడియన్ లాంగ్వేజెస్ యొక్క లింగ్విస్టిక్ ఫ్యామిలీయే వేరు. ఈ రెండు భాషలకు పోలిక లేదు. సో అందువల్ల ఈ లింగ్విస్టిక్ ఫ్యామిలీస్లో తేడా ఉంది కనుక మీరు హిందీని మాత్రమే అధికారిక భాష చేస్తే అది భారతదేశంలో నయావలసవాదానికి కారణమవుతుంది, నియో కొలోనలిజానికి కారణమవుతుంది. అంటే హిందీయేతర భాషల ప్రజలు హిందీ భాష మాట్లాడే ప్రజల చేతిలో పాలితులుగా మారిపోతారు, ఇది వలసవాదానికి దారితీస్తుంది అని సౌత్ ఇండియా నుంచి, నాన్ హిందీ స్టేట్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో వచ్చింది. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో తొలి ఎడ్యుకేషన్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన ఒక్క మాట అన్నాడు, ఒక భాష నేషనల్ లాంగ్వేజ్ కావాలంటే ఇట్ షుడ్ బి రిటన్ అండ్ స్పోకెన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. జాతీయ భాష అంటే దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ రాయగలగాలి, మాట్లాడగలగాలి, అప్పుడు మాత్రమే అది భారతీయ భాష అవుతుంది, అది జాతీయ భాష అవుతుంది అని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నాడు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్
భారతదేశ ఫస్ట్ ప్రెసిడెంట్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్. ఆయన ఏమన్నాడంటే, మరి రాజ్యాంగ నిర్ణాయక సభలో మెజారిటీ నిర్ణయం తీసుకుంటే సరిపోదు, ఆచరణలో దాన్ని దేశమంతటా అమలు కావాలి. దేశమంతటా అమలు కాని నిర్ణయాలు మెజారిటీతో తీసుకుంటే రాజ్యాంగ లెజిటిమసీ ప్రశ్నార్థకమవుతుంది. ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. అందువల్ల నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏర్పాటు చేయడం ఇండియాలో ఎలా అనే చర్చ నడిచినప్పుడు 40% ఆఫ్ ద పాపులేషనే హిందీ మాట్లాడతారు, 60% ఆఫ్ ద పాపులేషన్కి హిందీ రాదు. మరి ఏం చేయాలి? ఇంగ్లీష్ నోమో అఫీషియల్ భాషగా కంటిన్యూ చేయలేము. ఈ డిబేట్ నడిచినప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ కాంప్రమైజ్ రూపంలో